అవును, అంతా వాళ్లే చేశారు. జత్వాని కేసులో తొలి వికెట్ పడింది. కీలక సూత్రధారి అయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కటకటాల పాలయ్యాడు. మరోవైపు ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను చేర్చారు పోలీసులు. నిందితులుగా ఐపీఎస్ అధికారులను చేర్చడం చర్చనీయాంశంగా మారింది. సంచలనంగా మారిన ముంబై నటి జత్వాని కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 3 రోజుల క్రితం డెహ్రాడూన్లో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం రాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. ఆ తరువాత సోమవారం తెల్లవారుజామున విద్యాసాగర్ ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. కోర్టు తీర్పు తర్వాత సోమవారం తెల్లవారుజామున కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే ఆ సమయంలో లోపలికి అనుమతి లేదంటూ జైలు అధికారులు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక జైలు బయటే పోలీసులు నిందితుడు విద్యాసాగర్ ఉదయం వరకు వేచి ఉండాల్సొచ్చింది. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. నిందితులుగా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను అందులో చేర్చడం సంచలనంగా మారింది. A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా కాంతి రాణా, A4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, A5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, A6గా విశాల్ గున్ని పేర్లు చేర్చారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 5గురిని సస్పెండ్ చేసింది. వైసీపీ నేత విద్యాసాగర్ తో కాంతి రాణా, ఆంజనేయులు, విశాల్ గున్ని కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కాదంబరి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసినట్లు తేల్చారు. జత్వానీని అరెస్టు చేయాలని ఈ ఏడాది జనవరి 30న కాంతి రాణా, విశాల్ గున్నీలను పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశించారు. ఫిబ్రవరి 1న ముంబై వెళ్లే పోలీసుల బృందానికి అప్పటి సిపిగా ఉన్న కాంతి రాణా విమాన టికెట్లను బుక్ చేశారు. అయితే హీరోయిన్ పై ఫిబ్రవరి 2న కేసు నమోదు చేశారు. కేసు నమోదు కంటే ముందే టికెట్లు కొనుగోలు చేసిన తీరును పరిశీలిస్తే ముందస్తు ప్రణాళిక ప్రకారమే నటిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోందని రిమాండ్ నివేదికలో స్పష్టం చేశారు. వైసీపీ నేత విద్యాసాగర్ పలుకుబడికి ఐపీఎస్ అధికారులు ప్రభావితమైనట్లు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. నిందితుడు విద్యాసాగర్ నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తయారు చేశారని తెలిపారు. ఆ డాక్యుమెంట్లపై జత్వాని సంతకం లేదని, ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాగ్లో డాక్యుమెంట్లను ఉంచినట్లు చెప్పారు. ముంబై నటిపై అక్రమంగా కేసు బనాయించినట్లు స్పష్టమవుతోందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. విద్యాసాగర్ ను విచారిస్తే తెర వెనుక ఉన్నదెవరు, గత ప్రభుత్వ పెద్దల హస్తముందా అన్నది బయటపడుతుందని చెప్తున్నారు.